ఈరోజు నేను మీకు నా స్టైల్లో గోంగూర కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసేస్తానండి. ఫస్ట్‌గా అయితే ఇక్కడ నేను గోంగూర అయితే తీసేసుకున్నాననమాట. నీట్‌గా వాష్ చేసుకొని ఇంకా గిన్నెలో అయితే వేసేసుకున్నానండి. అంతే, ఇంకేమీ లేదు. స్టవ్ అయితే ఆన్ చేసేసాను. గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నెలో అయితే గోంగూర అయితే ఉంది. అందులో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఫస్ట్‌లో అయితే ఆయిల్ అసలు యాడ్ చేయలేదు. ఇప్పుడు యాడ్ చేశాననమాట. ఆ తర్వాత ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవి. అలాగే 4 టొమాటోస్, అలాగే పచ్చిమిర్చి మాత్రం మీరు ఎంత కారం తినగలరో అంత గిన్నెలో వేసుకోండి, కింద పడకుండా. నేను వేసేటప్పుడు కింద పడిందనమాట అది. అయితే ఈ గోంగూర ఏంటంటే ఎక్కువగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బగారా రైస్, వెజిటేబుల్ బిర్యానీ వీటిల్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే, ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే మాత్రం. అలాగే కొద్దిగా పసుపు, అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత కారం కూడా వేసానండి. పచ్చిమిర్చిలో కారం కొద్దిగా తక్కువ ఉంది అనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కారం అయితే యాడ్ చేసేసుకున్నానండి. కారం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం స్కిప్ చేయొద్దు, తప్పకుండా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఎక్కువ వేసుకోవద్దు, తక్కువే వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుంది. అలాగే అదే మనం బిర్యానీలో తప్పకుండా గుత్తొంకాయ అయితే కంపల్సరీ కదా. గుత్తొంకాయ కొద్దిగా పెద్ద ప్రాసెసే అది, నిజం చెప్పాలంటే. అది చేసుకోలేమన్న వాళ్ళు మాత్రం ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి. గిన్నెలోనే ప్రిపేర్ చేసుకోండి, కుక్కర్లో కాకుండా. ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, మొన్న క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి కుక్కర్లో ప్రిపేర్ చేశాను గోంగూర. నాకే నచ్చదు ఆ టేస్ట్, నిజం చెప్తున్నా. ఇప్పుడు ఎలా చేశాను అలాగే ప్రిపేర్ చేశాను. చాలా ఎక్కువగా ఉడికిపోయి అసలు నాకు నచ్చలేదనమాట. అందుకే చెప్తున్నాను, మీరు గిన్నెలోనే ప్రిపేర్ చేసుకోండి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, నిజం చెప్పాలంటే. ఇంకా ఈ ఆయిల్లోనే ఏంటంటే ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఇలా మిక్స్ చేసుకునే లోపలే చాలా వరకు అది మగ్గిపోతుందన్నమాట. ఇంకా మనం ఇందులో పోపులు ఇంకేం వేయనవసరం లేదండి. అన్నీ యాడ్ చేసుకున్నామా, కొద్దిగా వాటర్ వేసుకున్నామా, ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నామా, అంతే, అయిపోయింది. చాలా ఈజీ. మేమైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటామన్నమాట గోంగూర అయితే. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి. లేకపోతే అలాగే పెట్టేసామనుకోండి కింద నుంచి మాడిపోతుంది తొందరగా. సో అందుకు ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను. యాడ్ చేసేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసి ఇంకా వదిలేయాలి, అంతేనండి. అలా వదిలేయమన్నాను కదా అని చెప్పి అలాగే వదిలేసామనుకోండి మాడిపోద్ది. ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ మనం కలుపుకోవాలన్నమాట. ఏ వంట చేసినా మనం దగ్గరుండి ప్రిపేర్ చేసుకోవాల్సిందేనండి. ఇంకా మూతైతే పెట్టేస్తున్నాను నేనైతే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, అలాగని లో ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అంతే. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తానన్నమాట. చాలా వరకు మగ్గిపోయింది, బట్ ఇంకొద్దిగా మగ్గాలన్నమాట. కొత్తిమీర మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. కొత్తిమీర వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, ఇంకా మనం ఇంకేం ఇంగ్రీడియంట్స్ యూస్ చేయనండి. చాలా సింపుల్గా కొన్ని మాత్రమే యూస్ చేసాము. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. అంతే, ఇంకొక 5 మినిట్స్ ఏంటంటే మగ్గాలది, అంతే. మగ్గిన తర్వాత నేనైతే, మీరు మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తో అయినా మీరు స్మాష్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తానన్నమాట. ఎందుకంటే పచ్చిమిరపకాయలు మరి ఎక్కువగా అది స్మాష్ అవ్వాలంటే కొద్దిగా టైం పట్టిద్ది కాబట్టి నేనైతే మిక్సీ పట్టేస్తానండి. బట్ బరకగా పట్టుకోవాలి, పేస్ట్లా అసలు పట్టుకోవద్దు, బాగోదు. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా దాన్ని చల్లారడానికి వదిలిపెట్టేసాను అన్నమాట. పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోండి, అంతే తప్ప వేసి తిప్పారే అనుకోండి ఇంకా స్మూత్ పేస్ట్ అయిపోతుంది. తర్వాత టేస్ట్ బాగోదు అసలు. అందుకే చెప్తున్నాను ఫస్టే మీకు. అంతేనండి, ఇంకా గోంగూర అయితే మనకు ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మేమైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఓకేనా? అంతే.
టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఇంకా సాల్ట్ కొద్దిగా తగ్గింది కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా